డ్యూడ్, నువ్వు నాకు నచ్చలేదు బ్రో. ఎందుకో చెప్పనా? నీ కథలో నువ్వు దేవదాస్లా కన్నా త్యాగరాజ్లా ఎక్కువ కనిపించావు. జనరల్గా ఎవరైనా లాయల్ గాను సెల్ఫ్లెస్ గా లేకపోతేనో నచ్చరు. కానీ ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఇంత లాయల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టేసి సాక్రిఫైస్ మీద సాక్రిఫైస్ చేస్తున్నందుకు కోపం వస్తుంది. లాస్ట్ లో మీ మావయ్య అన్నాడు కదా, నిన్నెవరు పిలిచారు, నా మనవణ్ణి కదా నేను పిలిచింది అని. ఆ టైంలో నీకెలా అనిపించిందో తెలియదు కానీ ఇక్కడ మా హార్ట్స్ బ్రేక్ అయ్యాయి గగన్. వాళ్ళకేం తెలుసు ఆయన్ని కాపాడింది నువ్వే అయినా వాళ్ళందరినీ కలపడం కోసం కుందన కొడుక్కి క్రెడిట్ ఇచ్చేసావని. కుందన నిన్ను నా జత కాగలవా అని అడిగినప్పుడు యు ఆర్ నాట్ రెడీ ఫర్ దట్ రిలేషన్షిప్. కానీ నీ జత కాకున్నా కూడా ఇవన్నీ చేశావు. మాకు అర్థమైంది నువ్వు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావని. కానీ దానికోసం ఎంత దూరమైనా వెళ్తావా? ఒక పాయింట్లో నిన్ను చూస్తే జాలి పడాలో లేదా నీ మీద అరవాలో తెలియలేదు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని నన్నెందుకు వదిలేసావు, రీజన్ అని అడిగావు కదా. నువ్విలా ఉండటం వల్లే గగన్ నాకెందుకో నువ్వు ఆ రోజు కన్ఫ్యూజన్లో డెసిషన్ తీసుకుని కుందనాన్ని రిజెక్ట్ చేసావు అనిపించింది. నువ్వు రియలైజ్ అవ్వలేదేమో కానీ నీకు కుందన అంటే ముందటి నుండే ఇష్టం కదా. అది దూరమైనప్పుడే తెలిసింది. సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఈ చాక్లెట్ తిను అని నీకు చాక్లెట్ ఇచ్చింది కదా. తన మీద ఏ ఇష్టం లేకపోతే తనని రిజెక్ట్ చేశాక వెంటనే చాక్లెట్ ఎందుకు తిన్నావు గగన్? యు రెస్పెక్టెడ్ హర్ చాయిస్. ఎక్కడో నీ లైఫ్లో తనని ఫ్రెండ్ కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేశావు. కుందన తప్పుంది, నిన్ను మోసం చేసింది అని నేను అనను. అయినా ఈ కథంతా నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే విన్నాము. తన సైడ్ ఆఫ్ స్టోరీ మాకు తెలీదు. నువ్వు రిజెక్ట్ చేశాక తను ఇంకో వ్యక్తికే కనెక్ట్ అవ్వకూడదు అని లేదు. కానీ ఎక్కడో కన్విన్సింగ్గా లేదు గగన్. తనని కూడా ఏమనలేం. తనకి తెలియదు కదా నువ్వు లవ్ చేస్తున్నావని. తను నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు నువ్వెంత బాధపడ్డావో తను అంతే బాధపడింది. పెళ్లికి ముందు నువ్వు కుందనాన్ని ప్రేమిస్తున్నావని చెప్పుంటే తన్ని అలా వదిలేసి తన దారి తను చూసుకునేదైతే కాదు. బట్ మీ ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటో తెలుసా? బావుంటే ఇద్దరి లైఫ్ బాగుండాలి, లేకపోతే లేదు అని కుందన అనుకుంటది. కానీ నువ్వు నీ లైఫ్ ఏమైపోయినా తన లైఫ్ మట్టికి బాగుండాలి అనుకుంటావు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు. ఆఖరికి తనే వీడు జోకర్ రోల్కి పర్ఫెక్ట్ రా అనే వరకు నీ కథలో నువ్వే హీరో అయి ఉండాలి గగన్. ఒక కథలో హీరోకి ఎలా అయితే జరగాలో అవన్నీ నీకు ఆపోజిట్ గా జరగడం ఎక్కడో తీసుకోలేకపోతున్నాం. మేబీ హీరోకి ప్రతి కథలో పాజిటివ్సే జరుగుతాయి, అలానే కదా జరగాలి అని అనుకోవడమేమో. నీ కథలో ఆ రూల్ బ్రేక్ అవ్వడం సిచ్యువేషన్స్ పరంగా రైటే, బట్ ఇస్ ఇట్ రియలీ వర్త్ ఆల్ దట్? నీ లైఫ్, డిగ్నిటీ, రెస్పెక్ట్, ఫిజికల్ అండ్ మెంటల్ బ్రేక్ డౌన్ ఇవన్నీ పక్కన పెట్టి మరి నీ కథ ద్వారా ఒక్కటైతే అర్థమైంది, లైఫ్లో కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలని. ఒక పాయింట్లో వేరే క్యారెక్టర్స్ మీద కోపం రావడానికి కారణం కూడా నీ మంచితనమే. ఎవరి బర్త్డేస్కో స్పెషల్ డేస్కి సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళ హ్యాపీనెస్లో నీ హ్యాపీనెస్ వెతుక్కునే వాడివి. నువ్వు అంతలా ఇష్టపడే అమ్మాయి హ్యాపీగా లేదంటే ఊరికే ఎలా ఉంటావు? ఇది నీ ఫస్ట్ లవ్ కాదు అని తెలుసు. దిస్ రిలేషన్ హిట్ యూ హార్డర్ అని తెలుసు. బికాస్ మీది 20 years ఆఫ్ బాండ్ కదా. ఏదైతేనే అట్లీస్ట్ కుందనకి నిజం తెలిసాకైనా తన పాటికి తను వెళ్ళిపోకుండా నీకోసం రిస్క్ చేసింది. నీకు ఒక లైఫ్ పార్ట్నర్ని దగ్గర చేసింది. యు ఆర్ ఏ గివర్ గగన్, అండ్ ఏ గివర్ డిజర్వ్స్ లవ్ టు. వి ఆల్ హోప్ దాట్ నీ ప్రేమని ఇగ్నోర్ చేయని ఒక అమ్మాయి, నీ సైలెన్స్ ని కూడా అర్థం చేసుకునే అమ్మాయి, నిన్ను హీరోగా అందనంత ఎత్తులో చూసే అమ్మాయి ఐషువే అని. ఇట్లు అందరి లైఫ్లో సంతోషాన్ని నింపే నువ్వు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే ఒక డూడ్. మీలో ఎంతమంది ఈ వీడియోతో కనెక్ట్ అయ్యారు? మీకు ఇలానే అనిపించిందా? గగన్ క్యారెక్టర్ అంత ఫ్లాలెస్ గా ఉండటం వల్లే మనకి వేరే క్యారెక్టర్స్ మీద కోపం వస్తుందని మీ ఒపీనియన్స్ ని షేర్ చేయండి. ఆల్సో ఒక 5 minutes మన ఛానల్లో స్పెండ్ చేసి కంటెంట్ బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.